కానీ చాలా విచిత్రంగా అంటే మీరు పోటీ చేయలేదు కానీ మీరు ప్రచారంలో పాల్గొన్నట్టున్నారు. వాళ్ళతో 13 జిల్లాలు మీరు ప్రచారంలో పాల్గొన్నారు. తర్వాత పార్టీ మారాలని ఎప్పుడు నిర్ణయం చేసుకున్నారు? అంటే ఫలితాలు చూసిన తర్వాత మీలో ఒక నిరాశ కలిగిందా? అట్లాగా తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీలో కొందరితో నాకున్నటువంటి డిస్కంఫర్ట్ అది మొదటి నుంచి ఉంది కదా మీకు? మొదటి నుంచి ఉంది, ఇంకా ఎక్కువ చేశారు వాళ్ళు. తర్వాత మీకు తెలియనివన్నీ అంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ మెంట్ ఫర్ దట్ కదండి. అదే దట్ ఈజ్ ఓకే. అట్లా కాకుండా అది కాక అసలు పార్టీయే కుప్పగూలిపోయి ఉంటే దానిలో ఏదో పని చేస్తూ ఉంటాను అలాంటి వాళ్ళు నమ్ముకొని నా మీదనే కంప్లైంట్స్ చేయడం, నా మీదనే చిన్న చిన్న విషయాలు కూడా వివాదం చేయటం. నేను సహజంగా ప్రతి సంవత్సరం ఎన్టీ రామారావు గారి బర్త్డే చేస్తూ ఉంటాను. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా చేసేవాడిని. ఈ విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్లో ఏంటంటారు కారణం దానికి? ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. మీరా? ఎన్టీఆర్ ఫ్యాన్ బై చైల్డ్హుడ్ అన్వర్డ్స్. కాంగ్రెస్ మంత్రిగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేసేవాడిని, ప్రతి సంవత్సరం చేసేవాడిని. అదే కొనసాగిస్తే అది పేపర్ న్యూస్ వస్తే ఆ పేపర్ న్యూస్ని కటింగ్గా కంప్లైంట్ చేశారు. అంటే అది యాక్చువల్లీ మరి ఒక రకంగా ఇబ్బందికరమే కదండి పార్టీకి. ఎందుకు మంత్రిగా ఉన్నప్పుడే చేశాను, మంత్రి కాకముందు చేశాను. సో అప్పుడు ఎవరు అభ్యంతరం? ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా చేశాను. ఆయన కూడా ఏం అబ్జెక్షన్ చెప్పలేదు, నీ ఇష్టం అని చెప్పి అన్నారు పెద్ద వాళ్ళంతా కూడా. పార్టీకి ఇబ్బంది కదా. అంటే మీరు పర్సనల్గా నాకున్న ఎన్టీఆర్ ఫ్యాన్, నాకున్నటువంటి సినిమా ఫ్యాన్, వాళ్ళని కలిసి చేసేవాళ్ళు. ఓకే, అదొక చిన్న కారణం. అదే కారణం అని చెప్పట్లేదు. అలాగూ ప్రతి చిన్నదాన్ని ప్రశ్నిస్తాను, ప్రతి చిన్నదాన్ని నన్ను ఏదో కాంగ్రెస్లో నన్ను డిస్కంఫర్ట్. అంటే మీ స్థాయి వ్యక్తిని కూడా ఆ రకంగా చిన్నవాళ్ళు. అది అంటే జిల్లా స్థాయిలో అండి, రాష్ట్ర స్థాయిలోనే ఉన్నారు, రకరకాల స్థాయిలో ఉన్న వాళ్ళు ఇన్సిగ్నిఫికెంట్. నేను హర్ట్ అయ్యాను నేను. తర్వాత కొనసాగితే వాళ్ళతో రోజు ఘర్షణ కొనసాగాలి వాళ్ళు. ఎందుకో మీకు తెలియదేముంది, రాజకీయాల్లో షెడ్యూల్ క్యాస్ట్లో 2 కులాలు ఉన్నాయి. దానిలో ఈ ఒక నా కులం కాని కులం దానిలో ఉంది, పాత్ర ఉంది. ఈ ప్రశ్నలు ఆ వివాదాల్లో నేను ఉంటాం, నాకు ఇష్టం లేదు నాకు. సో ఇక్కడ ఉంటే వీళ్ళతో రోజు ప్రశ్నించుకోవటం, లేకపోతే వాళ్ళు నా మీద కంప్లైంట్ చేయడం, లేకపోతే వాళ్ళతో నేను రోజు ఘర్షణ, ఎందుకు ఐ షుడ్ అవాయిడ్ అని చెప్పి మైండ్ వచ్చేసింది నాకు. ఆ మైండ్ ప్రిపరేషన్లో ఎటు వెళ్దామనే ఆలోచనలో చూజ్ చేసుకోవాలి. కానీ మీరు ఒక దశలో వైఎస్ఆర్సీపీలో ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయారు. నేను ఇలాగా సంక్షోభంలో ఉన్నప్పుడు ఇలాంటి ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళాలి, లేకపోతే నా కార్యకర్తలు లేరు, జనం వాళ్ళంతా ప్రశ్నిస్తా ఉన్నారు, నాతో ఫాలో అయ్యే వాళ్ళంతా అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ కాకుండా నువ్వు ఏదో ఎటు వచ్చినా మీతో పాటు వస్తామని చెప్తా ఉన్నారు. చాలామంది టీడీపీలో ఉన్నారు, కొంతమంది వైసీపీలో మిగిలిపోయి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నాకు అంబటి రాంబాబు గారు మంచి స్నేహితుడు చాలా కాలంగా. ఆయన వైసీపీలోకి వస్తే అందరం కలిసి పనిచేద్దామని చెప్పాడు. చెప్తే నేను ఓకే అన్నాను. ఓకే అంత తర్వాత ఆయన పాప మాట్లాడాడు, ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా రమ్మని చెప్పారు. ఆ ప్రాసెస్ మీరు ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి బయటపడాలనే ఆలోచనలో ఉన్నారు. అంతే. ఎటెల్లాలో ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. లేదు, అంటే నాకు ఒక వేదిక కావాలి. వేదిక లేకపోతే నాలాంటి వాడికి రాజకీయ కార్యకర్త నేను ఏదో ఒక పార్టీలో పనిచేయాలి. ఇక్కడేమో చిన్న చిన్న అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నేను వేమూరు సీటు పోటీ చేస్తానంటే కాంగ్రెస్ పార్టీలో మన పెద్దలందరూ తెలుసు. అక్కడ ఎంపీ గారు నువ్వు పోటీ చేయడానికి వీల్లేదు, ఇది నీ సబ్ క్యాస్ట్కి ఇవ్వడానికి వీల్లేదని ఆమె బహిరంగంగా పనబాక లక్ష్మి గారు చెప్పారు. ఇక ఎన్ని వివాదాలతో ఆ డిస్కంఫర్ట్స్తో వాళ్ళతో కలిసి ప్రయాణం చేయటం కొంత ఇబ్బంది అనిపించింది. అప్పుడు రాంబాబు గారు ఈ ప్రపోజల్ చేశారు. నేను ఒప్పుకున్నాను. పాపం ఆయన వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళు ఒప్పుకున్నారు సంతోషంగా. జగన్ గారు, మీరు కలిసారా జగన్ గారిని కూడా? వివాహం కాదు, అంటే మీరు వైఎస్ఆర్ గారికి చాలా సన్నిహితులుగా ఉండేవాళ్ళు, ఆయన అంటే మీకు కూడా అభిమానం బాగా. దానివల్ల ఆ పార్టీలోకి వెళ్ళాలని. జగన్ గారితో నాకు ప్రత్యేక పరిచయాలు లేవు, కానీ రాజశేఖర రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి పరిచయాలు ఉన్నాయి. జగన్ గారు లేటుగా ఎంటర్ అయ్యారు రాజకీయాల్లోకి, తక్కువ పరిచయం. బట్ రాజశేఖర రెడ్డి గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన మంచి గౌరవించేవాడు నన్ను, బాగా చదువుకున్నవాడని ఎంకరేజ్ చేసేవాడు నన్ను. బాగుండేది. ఆయన బ్రతుకుంటే నా పొలిటికల్ జర్నీ ఇంకో రకంగా ఉండేది. చాలామందికి అంటారు అదే లైక్ అదే నాలాంటి వాళ్ళకి. సో అంటే మీరు ఆ దశలో ఒకటి కూడా అన్నారు, అంటే మీరు టీడీపీలో తొలుత జాయిన్ అవ్వాలని అనుకుంటే
లోకేష్ గారి అపాయింట్మెంట్ మీకు దొరకలేదు, ఉమ్. దానివల్ల వైసీపీలోకి వెళ్ళాలనుకుంటున్నానని మీరు ఎక్కడో మీడియాలో కూడా అన్నట్టుగా అట్లా కాదు. అప్పటికి రాయపాటి గారు వీళ్ళంతా ఏమో టీడీపీలోకి రావాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. రాంబాబు గారితో నేనేమో రాంబాబు గారి వైసీపీలో చేరమంటే నేను ఓకే అన్నాను. నేను రాయపాటి గారు ప్రయత్నం చేస్తున్నా అక్కడ మరి ఏం పరిస్థితులు వచ్చాయో టీడీపీలో కొంత డిలే జరిగింది. ఓకే. లోకేష్ గారు అపాయింట్మెంట్ కాదు, లోకేష్ గారు రాయపాటి గారికి చెప్పాలి కదా, నాకు మధ్యవర్తి రాయపాటి గారు. అక్కడెక్కడో గ్యాప్ ఉంది. అంటే మీరు రాకని అడ్డుకున్నారా ఎవరైనా కొంతమంది జిల్లా స్థాయి నాయకులు? ఉండొచ్చు, నాకైతే తెలియదు కానీ ఉండవచ్చు, అవకాశాలు ఉన్నాయి, ఉండడానికి అవకాశం. సో దెర్ వాజ్ ఎ డిలే ఇన్ టేకింగ్ డెసిషన్. ఇక వాళ్ళంతా ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను రాంబాబు గారి వైపు మూవ్ అయ్యాను. నేను ఆ టైంలో మళ్ళీ రాయపాటి గారు లేదు నువ్వు నేను ఒక దగ్గరే ఉండాలి, మనంతా కలిసి ప్రయాణం చేసాం, ఒక ఫ్యామిలీగా ఉన్నాం, నువ్వు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఉంటే మన కాన్స్టిట్యున్సీ మనకున్న సర్కిల్ అంతా కూడా డివైడ్ అవుతుంది, రాజకీయాలు మంచిది కాదు అని ఆయన బాగా నన్ను ఇబ్బంది పెట్టాడంటే ఇబ్బంది అనగదు కానీ చాలా అబ్లిగేషన్, ఆయనతో ఉన్న చనువు నాకు చాలా చనువు ఉంది. ఎందుకంటే నాకు రాజకీయాల్లో సహాయం చేశాడు ఆయన. నాకు ఒక చిన్న అది మంచిగా చెడో నాకు తెలియదు కానీ నాకు కొంచెం సహాయం చేస్తే వాళ్ళతో నేను చాలా సాఫ్ట్ అయిపోతాను. నేను వెరీ చిన్న సహాయం కూడా నా మెమరీలో రికార్డ్ అయిపోతుంది. అతనికి మళ్ళీ సహాయం చేసిన దాకా నాకు నిద్ర పట్టదు. అలాంటి పెద్ద సహాయం చేశాడు. ఆ ఈక్వేషన్స్లో మీరు పార్టీ రాయపాటి గారు సొంత కాన్స్టిట్యున్సీ, నేను ఎక్కడో పల్నాడు వ్యక్తిని తాడికొండ ఆయన సొంత నియోజకవర్గం తెచ్చి నన్ను గెలిపించాడు 2 times, నాకు అండదండలు ఇచ్చాడు. నా పేరు డొక్కా మాణిక్య వరప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.